యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాము. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రం కాదు, నేను నా మాటలు వినిన వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని జీవవాక్యము అని పిలువబడినటువంటి, జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యము అని పిలువబడినటువంటి ఎంచదగినటువంటి వాక్యంతో జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి దేవుని బిడ్డలైన మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన అందరికీ ఉపకారి. ఈ సమయంలో మనం దేవుని మాటలు ఆలోచిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్నట్టు మీ బిడ్డలందరి కొరకే మీకు వందనాలు. వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి ప్రభువా. యేసు నామములో ప్రభువా, మీరు ఆకడకు సిద్ధపడుతున్నటువంటి సమయంలో, మీరు ఆకడ సమీపంగా ఉన్నటువంటి సమయంలో, ఈ సమయంలో మీ ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, వారి ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. మా పరమ వైద్యుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా వైద్య శాస్త్రం విఫలమైందని ఒప్పుకుంటూ పరమ వైద్యపు విధానం మాత్రం విఫలం కాదని గుర్తు చేసుకుంటూ ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. టీవీ సెట్ల ద్వారా కొంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి. చదువుకుంటున్నట్టు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చదువులు ముగించుకొని ఉద్యోగ ప్రయత్నాలను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలు సంపాదించుకొని వివాహ జీవితం కొరకు, చక్కటి భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ భారతదేశంలో ఒక ఉద్యమాన్ని మీరు కలుగు చేయండి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఒక ఉద్యమాన్ని కలుగు చేయండి. అనేక మంది నెల్లూరు పట్టణం నుంచి మిషనరీలుగా బయట ప్రదేశాలకు వెళ్ళగలటూ సాయం చేయండి. ఆఫ్రికన్ కంట్రీస్కి, ఇస్లాం కంట్రీస్కి, కమ్యూనిస్ట్ కంట్రీస్కి మీ ప్రజలు వెళ్ళగలటూ సాయం చేయండి. కొన్ని సంవత్సరాల క్రితం 1905వ సంవత్సరంలో ఈ నెల్లూరులో ఉద్యమం వచ్చినట్టుగా మరలా ఈ ప్రాంతాల్లో ఒక ఉద్యోగ జాలలు రగులుకోవాలని ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువా, మీ సన్నిధానానికి వస్తున్నాం. మీ మాటలే మాకు బలం, మీ మాటలే మాకు నెమ్మదినిచ్చేది, మీ మాటలే మమ్మల్ని బ్రతికించేది. కాబట్టి ఈ సమయంలో మీ వైపు చూస్తున్నాం. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. మీ దాసుడు బలహీనుడు, మీ వాక్యం బలమే. నువ్వు యాకోబు యొక్క బలిష్ఠుడివి కనుక ఈ సమయంలో మేము బలమైన ఆహారము భుజించినట్లుగా, మేము భుజించి బలియునట్లుగా, పుష్టి కలిగి దృఢంగా ఉండునట్లుగా, శత్రువును ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైన వనరులు కలిగిన వాళ్ళుగా మేము ఉండగలటూ సాయం చేయమని అడుగుకుంటూ, శాంతి టీవీ బృందం అంతటిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని మాటలు మనం ఆలోచిద్దాం. నిన్న ఒక రూపాంతరం, లూకా సువార్త 6వ అధ్యాయంలో సిద్ధుడైనటువంటి ప్రతివాడు, అంటే పర్ఫెక్ట్ అయినటువంటి ప్రతివాడు అనగా ప్రతి శిష్యుడు తన గురువును పోలి ఉండును, తన బోధకుని పోలి ఉండును. అది అక్కడితో ఎడ్యుకేషన్ అయిపోయినట్టు, అక్కడితో గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టు, ఎగ్జామ్స్ అన్ని జరిగి రిజల్ట్స్ వచ్చి గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టు. ఎందుకు? అది క్లైమాక్స్. శిష్యుడు గురువు దగ్గర ఉండి విని 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 గురువులాగా మారిపోవాలి. అంటే ఆ బోధించే వృత్తిలోనే కొనసాగాలని, గురువు గారి వృత్తిలోనే కొనసాగాలని కాదు దాని అర్థం.
మనం కూడా ప్రభుతో ఉండి 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 ప్రభులాగా మనం మారిపోతాం. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారని సామెత. 6 నెలలు కాదు, మనకు ఇన్ని సంవత్సరాలు సహవాసం చేసినా మనం ప్రభులాగా మారలేకపోతున్నాం. ప్రభులాగా మారాలంటే ఒక ఫోటోలో చూపించినట్టు ఒక జుట్టు పొడవైన జుట్టు వేసుకొని, తలటంగి వేసుకొని, ఒక గొర్రెపిల్లని భుజం మీద వేసుకొని, ఇవన్నీ కాదు. బాహ్య రూపంగా ఆయనలాగా మారడం గురించి కాదు, అది ఒక యూదుని రూపంలోకి మారడం గురించి నేను మాట్లాడటం లేదు. ఆంతర్యములో ఆయనలాగా మారి, ఆయనలాగా మాట్లాడడం, ఆయనలాగా బోధించడం, ఆయనలాగా ప్రేమించడం, ఇటువంటి అనుభవాలు మనలో కలగాలి. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, ఒక రూపాంతరం కోసం మనం ఎదురు చూస్తున్నాం. రూపాంతరం అనగానే మనకు అర్థమైన విషయం, యేసు ప్రభు 3 శిష్యుల్ని పేతురు, యోహాను, యాకోబుల్ని అంటబెట్టుకొని వారి కనుల ఎదుట వారు చూసినట్లుగా, వారు ఎన్నడూ మర్చిపోకుండానట్లుగా, వారికి ఒక ఆత్మీయ పాఠం నేర్పించినట్లుగా, హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ ట్రాన్స్ఫిగర్డ్ బిఫోర్ దెమ్. అది అబద్ధం కాదు. అరే ఇది నిజమా కాదా? మార్గ మధ్యలోనో లేదా ఏదో సందర్భంలోనో పేతురు యోహాను యాకోబునో ఆ రోజు రూపాంతరం అది నిజమా కాదా? ఆయన ఏదో మ్యాజిక్ చేశాడు, ఏదో ట్రిక్ చేశాడు కాదు. రూపాంతరము వాస్తవం. తన జీవితం యొక్క చివరి దినాల్లో పేతురు ఆ దర్శనాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు యొక్క రూపాంతరం వాస్తవం అయితే విశ్వాసి యొక్క రూపాంతరం కూడా వాస్తవం. విశ్వాసి మారుతాడు. ఎలా మారుతాడండి? తోక కప్ప చేపలాగా ఉన్నటువంటి తోక కప్ప కప్పలాగా మారినట్లుగా, లేకపోతే ఒక తొండ ఊసర వెలిగా మారినట్లుగా, ఒక కోల్ లేకపోతే బొగ్గు డైమండ్గా మారినట్లుగా, ఒక పురుగు సీతాకోక చిలుకగా మారినట్లుగా, ఇలాగా అనగా ఒక వర్మ్ ఒక బటర్ఫ్లైగా మారినట్లుగా రూపాంతరం లేదా? ప్రకృతిలో రూపాంతరం కనిపిస్తుంది, బయోలాజికల్గా రూపాంతరపు అనుభవం కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన జీవితంలో మనం యేసులాగా మారాలి. వాళ్ళకి యేసు అని చెప్పకుండా, యేసుని గురించి చెప్పలేదని కాదు, క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి మాట్లాడాడు. పౌలుకి ఎక్కడ అవకాశం దొరికినా క్రీస్తును ఉపయోగించకుండా, క్రీస్తును ప్రస్తావించకుండా ఉండడు ఆయన. హిస్ ఫేవరెట్ పర్సన్, యేసు నా హీరో, జీసస్ ఈజ్ మై హీరో అన్నట్టుగా ప్రవర్తించాడు. ఎక్కడికి వెళ్ళినా యేసుని గురించి చెప్తాడు. అన్ని విషయముల్లో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అని అంటాడు కొలస్సీ పత్రికలో. యేసుదేముందండి, ఆయన దేవుడు లేదండి, అంతా యెహోవా దేవుడిది అన్నట్టుగా మాట్లాడలేదు. ఆయనను తండ్రితో సమానుడిగా భావించి, ఆయన తండ్రి లాంటి వాడని, ఆయన కూడా దేవుడని, ఆయన ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్ముడు అని కాకుండా వీళ్ళందరూ దేవత్వంలో భాగమని స్తోత్రం భావించి 2 సార్లు అట్లీస్ట్ 2 టైమ్స్ రోమాపత్రిక 9వ అధ్యాయంలోను, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోను ఆయన మహాదేవుడని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. యేసు దేవుడు ఎలా అవుతాడండి? ఏంటండి దేవుడు ఒక్కడేగా అని ఒకప్పుడు వాదించిన వ్యక్తి లేఖనముల్లో నుంచి దృష్టాంతములు చూపించి, లేఖనాల్లోంచి యేసును గుర్తించి, లేఖనాల్లో మరుగైన క్రీస్తు, ఆదికాండములో ఉన్న క్రీస్తు, నిర్గమకాండములో ఉన్న క్రీస్తు, లేవీకాండములో ఉన్న క్రీస్తు, ద్వితీయోపదేశ కాండములో ఉన్న క్రీస్తు, సంఖ్యాకాండములో ఉన్న క్రీస్తు, ఇంకా యెహోషువ గ్రంథములో ఉన్న క్రీస్తు, ప్రతి గ్రంథములో ఆయన మరుగై ఉన్నాడు. ఆయన దాగి ఉన్నాడు. వాక్యములో ఆయన కథానాయకుడు. మోషే కాదు కథానాయకుడు, ఆదాము కాదు కథానాయకుడు, అసలు సిసలైన కథానాయకుడు ప్రభువే. అసలు సిసలైన విలన్ సాతానే. నాయకుడు ప్రభువు, ప్రతి నాయకుడు సాతాను. నాయక్ జీసస్, ఖల్నాయక్ వచ్చే సాతాను. నాయక్ అంటే నాయక్ క్యాస్ట్ గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరో ఒక ఆయన ఈ మధ్య కాలంలో వేదికనెక్కి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా, ఇతంది ఆ కుర్రాడిది నాది ఒకే కులం కాబట్టి వచ్చానన్నాడు. ఇదేంద్రా ఇది? ఒకే కులం అయితే రావడం ఏంటి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అవును, మేమిద్దరం ఒకే కులం. ఏం కులమో తెలుసా? ఆరాధి కులం. మేము బోధకులం, మేము యాత్రికులం, మేము సైనికులం. దేవుని స్తోత్రం.
మీది మాది అందరిది ఒకే కులం. క్రైస్తవులందరిది ఒకే కులం. ఏం కులం అండి? బోధకులం, యాత్రికులం, యువకులం, సైనికులం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేరు వేరు కులాలు లేవు. మామూలు కులాల గురించి నేను మాట్లాడటం లేదు, ఈ కులాల గురించే మాట్లాడుతున్నాను. ఇవి కులాలు కాదు. మళ్ళీ కులాలు లేవంటున్నా మళ్ళీ కులం అంటున్నారంటే ఇన్ని కులాలు చెప్పారంటే అని అడగొద్దు. రూపాంతరం పొందాలి. మీరు నాలాగా మారాలి. మిమ్మల్ని గెలవాలంటే నేను మీలాగా మారాలనుకుంటున్నాను అని కాదు. ఏ విధము చేతనైనను కొందరిని సంపాదించుకోవడానికి అందరి వంటి వాడిని అయ్యాను అని పౌలు చెప్పాడు. ఏ విధం చేతన ఎవరైనా సంపాదించుకోవాలండి? కొంతమందిని క్రీస్తు కోసం సంపాదించుకోవాలి. అది పౌలు యొక్క గురి. సంరక్షించబడడంలో రూపాంతరం. నాలాగా మీరు మారాలి. నాకు సంరక్షణ లేకుండా, భద్రత లేకుండా, కాపాడబడడం అనేది లేకుండా ఇన్సెక్యూర్గా నేనున్నానని చెప్పడం లేదు. ఐఎమ్ విత్ సెక్యూరిటీ. టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లో, కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్కి మీ ఇంటి రక్షణ కోసం, ఫర్ యువర్ ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ టీత్. కంటి బాధ్యత తీసుకునేవాళ్ళు, పంటి బాధ్యత తీసుకునేవాళ్ళు, ఒంటి బాధ్యత తీసుకునేవాళ్ళు, చర్మ బాధ్యత తీసుకునేవాళ్ళు, తల నీలాల యొక్క, కేశాల యొక్క బాధ్యత తీసుకునే ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగైతే మన జీవితం యొక్క బాధ్యత తీసుకునే ప్రభువు మనకున్నాడు. ప్రోడక్ట్ లేదు మనకు, కానీ పర్సన్ ఉన్నాడు. పర్సన్ ప్రోడక్ట్ని తయారు చేస్తాడు, ప్రోడక్ట్ పర్సన్ని తయారు చేయదు. ఒక వస్తువు వ్యక్తిని తయారు చేయదు, కానీ ఒక వ్యక్తే వస్తువును తయారు చేసే అవకాశం ఉంది. మనకు ఒక పర్సన్ ఉన్నాడు. లోకానికి ప్రోడక్ట్స్ ఉండొచ్చు, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, హెల్దీ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ఇంకా రకరకాల ప్రోడక్ట్స్ ఉండొచ్చు, కానీ మనకు ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన యేసు ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంరక్షించబడడంలో రూపాంతరం, నాలాగా మారాలి. రెండోది, స్వర్గ క్షమాపణ పొందడంలో నాలాగా మారాలి. మీరు నాలాగా మారాలి. మీరు క్రీస్తులాగా మారాల్సిన అవసరం లేదని కాదు, నాలాగా మీరు మారాలి అని చెప్పడంలో, సంరక్షించబడడంలోనూ, స్వర్గ క్షమాపణ పొందడంలోనూ, స్వాస్థ్యం పొందడంలోనూ నాలాగా మీరు మారాలి. సహాయం పొందాలి. నాలాగా నాకు సహాయం దొరికిందండి. పైనుండి నాకు సహాయం దొరికింది. నాకు కృపాసనం దగ్గర నుంచి సహాయం దొరికిందండి. నాకు సమయోచితమైన సహాయం దొరికిందండి. నాకు ఆశ్చర్యకరమైన సహాయం దొరికిందండి. నాకు విదేశీ సహాయం దొరికిందని చెప్పడం లేదు. నాకు అమెరికా నుంచో, లేకపోతే అక్కడ నుంచో, ఇక్కడ నుంచో, ఆస్ట్రేలియా నుంచో, ఆఫ్రికా నుంచి, నో, దీని గురించి కాదు మనం మాట్లాడేది. మరి ఒక దిక్కు నుంచి నాకు సహాయం దొరికింది అని కొత్త నిబంధన మొర్దెకైలాగా మాట్లాడుతున్నాడు. అనగా కొత్త నిబంధన మొర్దెకై ఎలా మాట్లాడాడో పాత నిబంధనలో, కొత్త నిబంధన నేను ప్రభువు వల్ల సహాయం పొంది నిలబడ్డానండి. ఏమ్మా కుమార్తె, లేకపోతే సోదరి, నువ్వు హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యి. నువ్వు చేయకపోయినా మాకు హెల్ప్ వస్తుంది. మనిషి చేసినా చేయకపోయినా, రాణి చేసినా చేయకపోయినా హెల్ప్ ఖచ్చితంగా వస్తుంది. అది ప్రభు దగ్గర నుంచి వస్తుంది. మనకు హెల్ప్ వస్తుంది, అది మాత్రం పక్కా. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అయినా రావచ్చు. పైనుంచి దేవుడు ఏదో ఒక మనిషి ద్వారా పంపించో, లేదా ఏదో ఒక రూపంలో. స్టూడెంట్గా ఉన్న రోజుల్లో పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తుంటాం. ఆయన ఏవో లెటర్స్ తెచ్చిస్తుంటాడు. ఎంఓస్ తెచ్చివచ్చు కదా, మాకు వస్తే కదా తెచ్చిచ్చేది అని అనేవాడు. తండ్రి దగ్గర నుంచి, ఫాదర్స్ దగ్గర నుంచి, ఇంట్లో నుంచి డబ్బులు పంపిస్తారేమో. స్నేహితులకి ఎవరికైనా ఎంఓ 700, 800, 1000 రూపాయలు అలా వచ్చినప్పుడు వాళ్ళందరూ చిన్న పార్టీ ఇచ్చినప్పుడు ఎంతో సంతోషం. ఎంఓ వచ్చిందంటే సంతోషపడతాం. కొన్నిసార్లు ప్రభువా ఎవరో ఒకరు ఎంఓ పంపించాలి, ఏదో ఒక రీతిగా. ఈ విధానంలో నువ్వు నాకు సహాయం చేయని హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ విధంగానైనా సహాయం చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 30 సంవత్సరాల నా ఆత్మీయ సేవా జీవితంలో దేవుడు నన్ను రకరకాలుగా పోషించాడు. నాకు తెలియని వాళ్ళు నాకు ఎంఓ పంపించారు. మైసూర్లో ఉన్నప్పుడు 700 ఎంఓ పంపించారు. 2000 సంవత్సరంలో 700 అంటే చాలా ఎక్కువ. ఎంఓ చేశారు. చేసిన వాళ్ళు ఎవరో అర్థం కావడం లేదు. నా అవసరాలు తీర్చారు వాళ్ళు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. దేవుడు పంపాడు, దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సహాయం పొందడంలో నాలాగా మీరు మారాలి. సహాయాన్ని అందుకోవడంలో, సహాయాన్ని స్వీకరించుకోవడంలో
రోమీల సహాయము యూదుల యొక్క సహాయం కాదు, కానీ స్వర్గపు సహాయం పొందాలి అన్నట్టుగా పౌలు చెప్పిన మాటలు. అందుకనే మీరు నాలాగా మారుతారని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అని చెప్పడాన్ని మనం అక్కడ 26వ అధ్యాయం 29వ వచనంలో చదువుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 29వ వచనం. స్తోత్రం. ఎస్, తమరు మాత్రమే కాదు, ఏడు నా మాటలు వినిన వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక అనెను. చాలే అండి, నా వలె మీకు బంధకాలు ఏర్పడాలని అనలేదు. నాకు ఏర్పడితే సేవకుడిని కాబట్టి గత 30 సంవత్సరాలకే బంధకాల మధ్యలో, ఈ సంఖ్యల మధ్యలో, ఈ శ్రమల మధ్యలో, ప్రయాసల మధ్యలో, కష్టాల మధ్యలో, నష్టాల మధ్యలో, క్షణమాత్రం ఉండేటువంటి శ్రమల మధ్యలో, చులకన మాత్రపు శ్రమల మధ్యలో ఉన్నాను. నేను దాని గురించి ఆలోచించడం లేదు. ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ మై ప్రాబ్లమ్స్, ఐఎమ్ వరింగ్ అబౌట్ మై ప్రోగ్రెస్. ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ మై ప్రాబ్లమ్స్. అసలు వరింగ్తో మనకు సంబంధం లేదు. ఎందుకు వరి అవసరం లేదండి. 3 ప్రమాదకరమైన విషయాల గురించి చెప్పినా వాటిలో ఒకటి వరి. కర్రీ, వరి, ఈ 3 ప్రమాదకరం. హరిగా చేయకూడదు, ఏది తొందరపడి నడుచువాడు పడిపోతాడు. కర్రీ జాగ్రత్తగా ఉండాలి. బాగా మసాలాలు తట్టించిన ఆహార పదార్థాలు తెద్దన్నాం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్స్, ఇవన్నీ సమస్యలు వస్తాయి. హర్రీ విషయంలో జాగ్రత్త, కర్రీ విషయంలో జాగ్రత్త, వర్రీ విషయంలో జాగ్రత్త. వరి వద్దు. ఎందుకు వర్రీ? జరగాల్సిందే జరుగుతుంది, జరగకూడదే జరగడం లేదు. దేవుడు అనుమతించిందే జరుగుతుంది. సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఎవరికి? అందరికీ కాదు. ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుని స్తోత్రం. నేను ఆయన ప్రేమిస్తున్నాను, యేసుని ప్రేమిస్తున్నాను, యెహోవా దేవుని ప్రేమిస్తున్నాను, తండ్రి అయిన దేవుని ప్రేమిస్తున్నాను, పరిశుద్ధాత్మను ప్రేమిస్తున్నాను, దేవుని ఐ లవ్ గాడ్. ఓకే, అయితే ఏంటట? నేను దేవుని సంకల్పము చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, జగత్తుకు పునాది వేయబడక ముందే ఉన్నట్టు ఆ ప్రణాళిక చొప్పున పిలువబడ్డాను. ఇప్పుడు నా కోసం ఇవి జరుగుతున్నాయి. నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు, దేవుడు అనుమతించాడు కాబట్టి తిడుతున్నారు. గాడ్ అలౌడ్. రాజా ఏంటిది? వాడు షిమ్మి అనేవాడు మాటిమాటికి ఇలాగా రెచ్చిపోయి రేగిపోయి చీ పో నరాంతో కూడా అని తిట్టడం. సెరూయా కుమారులారా, వద్దు, ఆవేశపడద్దు. వాడి తిట్లన్నింటినీ దేవుడు దీవెనగా మార్చునేమో. మీరు నిందిస్తున్నారా? నిందలు వేయండి. విమర్శిస్తున్నారా? విమర్శించండి. మీ విమర్శలన్నీ నాకు ఆశీర్వాదాలుగా మారుతాయి. ఏవేవో పిచ్చి మెసేజ్లు ఎవరైనా పెట్టారు అనుకోండి, పెడితే పెట్టనివ్వండి. రెచ్చగొట్టే మెసేజ్లు పెడితే పెట్టనివ్వండి. అవన్నీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఇంకా తిట్టండి, అది నాకు ఆశీర్వాదమే. ఇంకా విమర్శించండి, నాకు ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తిట్టింటారు, ఎన్ని నిందలు వేసి ఉంటారు, ఎన్ని రూమర్స్ పుట్టించుంటారు కదా. ఒకరి మీద ఒకరు సమాజంలో రూమర్స్ పుట్టించడమే కదా, లేనివి పుట్టించడమే కదా, లేని వార్తను పుట్టించడమే కదా మన పని. ఎన్ని నిందలు వేసి ఉంటారు. ఇతరుల నిందలు నా మీద పడను అని ప్రభు అన్నాడు. రోమాపత్రిక 15 వచ్చాను. ఇతరుల నిందలు. దేవిజనులు అంటే ఏసన్న గారు అనేవారు, ఒక నింద ఒక 100తో సమానం అట. 100 రావాలి మనకు. ఏ 100? నిందలు అనేటువంటి 100 రావాలి. ఈ నిందలన్నీ దేవుడు ఆశీర్వాదకరంగా, ఈ నిందల మధ్యలో నిరుత్సాహం చెందకుండా, వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు డిసప్పాయింట్ కాకుండా. చాలాసార్లు డిసప్పాయింట్ అయిపోతుంటాం. అతను అలా అన్నాడు కాబట్టి నేను చాలా బాధేసిందండి, నేను బాగా హర్ట్ అయ్యానండి. వద్దు, ఈ హర్ట్లు ఇట్లు ఏమొద్దు. హర్ట్లోంచి హార్వెస్ట్లోకి వద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నట్టు లేఖన భాగంలో మీరు నా వలే మారుతారు. వాళ్ళకు ఒక మాదిరి చూపించాడు. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఎటువంటి మాదిరిగా ఉన్నాడు? మనం యేసులాగా మారాలి. ఎందుకు మాదిరి? ఒక పాదిరి మాదిరిగా ఉండాలి. మాదిరి లేని పాదిరి ప్రమాదకరమైనటువంటి పాదిరి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మనము తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు 33.5 సంవత్సరాలు ఆయన జీవించి నడిచి మనము నడుచుకున్నట్లు మనకు మాదిరిని ఉంచిపోయాను. స్తోత్రం. మాదిరిని ఉంచిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఇలా జీవించండి, ఇలా నడవండి, ఇలా మాట్లాడండి, ఇలా ధ్యానించండి, ఇలా ప్రేమించండి. మాదిరి చూపించాడు. జీసస్ ఈజ్ అవర్ హీరో. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు.
ఒకవేళ యేసుప్రభు ఈ లోకానికి రాకుండా ఉంటే, యేసుప్రభు ఈ లోకంలో జీవించకుండా ఉంటే మనకు ఎలా జీవించాలి అనేది సరిగా అవగాహన కలిగి ఉండేది కాదు. శత్రువులను ఆయన ప్రేమించినట్లుగా మనం ప్రేమించడం ప్రాక్టీస్ చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తల కార్యములు 15:9. వారి హృదయములను అన్ని జనుల యొక్క హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. మనకును వారికిని అనగా యూదులకు అన్ని జనులకి తేడా ఉంది. వాళ్ళు యూదులండి, వాళ్ళు అన్ని జనులండి అనే తేడా ఉన్నప్పటికీ దేవుడు చేసిన పని మనకును వారికిని ఏ భేదము లేకుండా చేశాడు. భేదాలు కలుగు చేసేది మానవుని పని, భేదము లేకుండా చేసేది దేవుని పని. భేదము లేకుండా ఉండడం మంచిది, భేదాలు కలిగి ఉండడం కాదు, విభేదాలు కలిగి ఉండడం కాదు. భేదము లేకుండా చేశాడంటే దేవుడు. ఎందుకు? కలపాలి అనే ఉద్దేశంలో మధ్యలో ఉన్న అడ్డుగోడలు పడగొట్టాడు. మిషనరీ జర్నీ ముగించుకొని వచ్చినప్పుడు అక్కడ 2వ మిషనరీ జర్నీలో సున్నతి పొందితేనే రక్షణాన్ని బోధిస్తున్నప్పుడు అప్పటిదాకా వాళ్ళు బోధిస్తున్నటువంటి బోధనలో మార్పులు చేర్పులు చేయాలా వద్దా, సంస్కరించాలా వద్దా, సున్నతి అవసరం అని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ పరిస్థితిని జెరూసలేము కౌన్సిల్ దగ్గరికి వెళ్దాం. విశ్వాసం ద్వారా కృపచేత రక్షణని వాళ్ళు బోధిస్తేనే సున్నతి కూడా పొందాలండి, పొందపోతే ఎలాగా అని వీళ్ళు కొత్త బోధ చేస్తున్నప్పుడు జెరూసలేం కౌన్సిల్ ఒక కన్క్లూజన్కి వచ్చినప్పుడు పేతురు గారు చెప్పినట్టు మాట, వారికి మనకు ఎటువంటి భేదం కలుగు చేయలేదు. మీకు నాకు ఏ భేదం ఉండదు. ఇప్పుడు భేదం ఉందేమో, నేను ఇప్పుడు వాదిస్తున్నాను, మీరు వింటున్నారు, కానీ ఒకరోజు మీరు నా వారే అవుతారు. మాదిరి దేంట్లో అంటే పవిత్రపరచబడడంలో మాదిరి. బీయింగ్ ఏ మోడల్ ఇన్ బీయింగ్ శాంక్టిఫైడ్. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 10:47. మనవలే పరిశుద్ధాత్మ పొందిన మనవలే బాప్తిజం పొందిన, మనవలే పరిశుద్ధాత్మను పొందిన అని కాదు అక్కడ రాయబడింది, మనవలే పరిశుద్ధాత్మను పొందిన. మనం 2వ అధ్యాయంలో పొందాం, మనం 4వ అధ్యాయంలో పొందాం. అలాగే మనలాగా ఈ అన్ని జనులు పరిశుద్ధాత్మను పొందారు. తేడా చూపిస్తాం. ప్రార్థనా పరుడు కాబట్టి పొందాడండి, ప్రార్థనా పరుడు కాదు కాబట్టి పొందలేదని. వాళ్ళు 9 రోజులు ఎదురు చూసిన తర్వాత పరిశుద్ధాత్మను పొందారు. కొన్నేళ్ళు ఇంట్లో ఎన్ని రోజులు ఎదురు చూశారు? రోజులు ఎదురు చూడలేదు, కొన్ని నిమిషాలు ఎదురు చూశారు అంతే. దట్స్ ఆల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మీరు నాలాగా మారండి అంటే ఒక మాదిరి నుంచి పోతున్నాడు. అగ్రిపా సార్ అయినా, ఫేస్తు సార్ అయినా, బెర్నీస్ మేడం అయినా, ఇక్కడ కూర్చున్నట్టున్న యూద సోదరులు ఎవరైనా సరే వాళ్ళందరికీ నేను ఇదే చెప్పేది, మీరు నాలాగా మారండి. కానీ నేను మీలాగా మారే అవకాశం లేదు. మీలోంచి బయటకు వచ్చాను కాబట్టి మీలాగా మారే అవకాశం లేదు. ఇక మీరందరూ నాలాగా మారడానికి ప్రభు సాయం చేయనుగాక, దేవుడు అనుగ్రహించునుగాక అని చెప్పాడు. ఇక 2వది పరిశుద్ధాత్మను పొందడంలో మాదిరి. ఒకటి పవిత్రపరచబడడంలో మాదిరి, 2వది పరిశుద్ధాత్మను పొందడంలో. నేను అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో అననీయ అనే వ్యక్తి చేతులుంచినప్పుడు పౌలు పరిశుద్ధాత్మను పొందాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు చేతులు పెట్టినప్పుడు చాలామంది ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను పొందుతున్నారు. పరిశుద్ధాత్మను పొందాల్సిన అవసరం ఉంది. రక్షింపబడినప్పుడే వచ్చేసాడు కదా, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు కదా, లోపల ఉంటున్నాడు కదా అని మనము సమర్థించుకోకూడదు, పిచ్చి వ్యాఖ్యానంలోకి వెళ్ళకూడదు. మాదిరి దేంట్లో అంటే పవిత్రపరచబడడంలో, పరిశుద్ధాత్మను పొందడంలో. 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. దేవుని స్తోత్రం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటా, నాకే తెలియడం లేదని నేను అనలేదు. అన్సర్టైన్గా మాట్లాడడం లేదు, క్లారిటీతో మాట్లాడుతున్నాడు, స్పష్టతతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఓ కొరింథీ సంఘస్థులారా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానండి. నేను నడుచుకోవడం లేదు అనుకుంటున్నాను, నేను నడుస్తున్నాను. ప్రభువునందు నా నడక చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం నేను నడుచుకుంటున్నాను. మీరు నడుచుకుంటే నడుచుకోండి, లేకపోతే లేదని కాదు. స్తోత్రం. యెహోషువ చెప్పిన మాట ఏమండి, మీరు ఎవరిని నమ్ముకుంటారో, ఎవరిని సేవిస్తారో నాకు సంబంధం లేదు.
మీరు మాత్రం మీ విషయం పక్కన పెట్టండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదాం. ఒక నాయకుడికి అలా చెప్పకూడదు, కానీ యెహోషువ చెప్పాడు, మీరు ఎవరైనా సేవించండి, మీ చావు మీరు చావండి, కానీ నేను మాత్రం అని యెహోషువ అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్టు మాట, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం ప్రభువులో వాకింగ్ ఇన్ ద లార్డ్ అనగా లివింగ్ ఇన్ ద లార్డ్ అనగా ప్రభువులో జీవించడం, ప్రభువు కోసం జీవించడం. మాదిరి పరిశుద్ధాత్మను పొందడంలో మాదిరి, పవిత్రపరచబడడంలో మాదిరి, ప్రభువులో నడుచుకోవడంలో మాదిరి. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. మీ విశ్వాస యాగములలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణగా పోయినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా నాలాగా ఉండాలండి, నాలాగా మారాలండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి, నాలాగా నడవండి. నేను ఆనందించినట్లుగా ప్రభువు నందు ఆనందించినట్టు. ఏదో తిని తాగి నేను ఆనందించలేదు, ప్రభువులో ఆనందించాను. మన సంతోషం తిండిలో కాదు, మన సంతోషము షాపింగ్లో కాదు, మన సంతోషం టీవీ చూడడంలో, సినిమా సీరియల్లో కాదు, మన సంతోషం ప్రభువులో ఉంది. యెహోవా యందు ఆనందించటం వలన మీకు బలం కలుగును. షాపింగ్లో ఎందో లేకపోతే ఆనందించటం వలన మీ జోబుకు చిల్లిపడును. అంతేగా, షాపింగ్ చేసాం, 2,000 తీసుకొని పోయాం, షాపింగ్ చేసి అవి కొని ఇవి కొని శోధించబడ్డాం, అది కొనుక్కొని అవసరం కొనుక్కొని ఒక 4,000 5,000 బిల్ పడింది. కానీ యెహోవా యందు ఆనందించటం వలన మనకు బలం కలుగుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుతారు, వాళ్ళకి బలం వస్తుంది. దే రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ అని రాయబడింది. దేవుని స్తోత్రం. పౌలు గారు చెప్తున్న విషయాలు, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మాదిరి గురించి మాట్లాడాడు. 4 విధాలైనటు మాదిరి. 1 పవిత్రపరచబడ్డంలో మాదిరి, బలుల ద్వారా అర్పణల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా. 2వది ఆయన చెప్పినట్టు విషయము పరిశుద్ధాత్మను పొందడంలో మాదిరి. 3వ విషయం ఆయన చెప్పినట్టు విషయము, మనం ఆలోచించినట్టు విషయం ఏంటంటే ప్రభువునందు నడుచుకునే విషయంలో. 4వ విషయం ప్రభువునందు ఆనందించే విషయాల్లో. ఇలాగా మాదిరి కలిగి మీరు నాలాగా మారాలి, నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇలా చేస్తే మంచిది అనే ఉద్దేశంతో వారికి ఇచ్చినట్టు ఆత్మీయ సలహా. కాబట్టి ఇటు అనుభవాలతో మనం ముందుకు సాగడానికి, ఒక మాదిరిని అనుసరించి ముందుకు సాగడానికి, ప్రభు మాదిరిని అనుసరిస్తూ ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.